హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. కొంతమంది వాస్తుశాస్త్రం జాతకాన్ని నమ్మరు, మరి కొంతమంది ప్రతి నిమిషం జాతకం చూసుకుంటూ ఏ దిక్కున ప్రయాణం చేయాలి, ఏ రోజు ఏది చేస్తే బాగుంటుంది అని ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇంట్లో కొన్ని రకాల నియమ నిబంధనలు పాటిస్తే లక్ష్మీదేవి నిలుస్తుందని మన పెద్దలు చెప్తుంటారు. అయితే ఇంట్లోనే కాకుండా మనం రోజు వాడే పర్సుకు కూడా నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని తప్పకుండా పాటించినట్లయితే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండి డబ్బుకు ఎలాంటి లోటు రాకుండా చూస్తుందంట. ఇంతకీ ఆ నియమ నిబంధనలు ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ పర్సు విధిగా వాడుతూ ఉంటారు. అయితే పర్సులో తాళం చెవి, చనిపోయిన బంధువుల ఫోటోలు, బిల్లులు, చిట్టీలు ఉంచకూడదట. అలా ఉంచడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి అప్పులు పెరిగిపోతాయని వాస్తుశాస్త్రం చెప్తోంది. అందువలన సాధ్యమైనంత వరకు ఇలాంటి పొరపాట్లు చేయకపోవడమే బెటర్. ఇక వాస్తుశాస్త్రం ప్రకారం చిటికెడు బియ్యాన్ని పర్సులో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ డబ్బు స్థిరంగా ఉంటుంది. దీంతో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉంటాయట. అంతేకాకుండా పర్సులో చిల్లర ఒకవైపు, నోట్లు ఒకవైపు పెట్టుకోవడం లక్ష్మీదేవికి ఇష్టమట. చిల్లర నోట్లు కలిపి ఉంచడం వల్ల లక్ష్మీదేవికి కోపం తెప్పించినట్టే అవుతుందని, అందువలన త్వరగా వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తుంటారు. మరి ఇంకెందుకు లేట్ అండి, పర్సు సర్దుకోండి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.